దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి దినములో ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను బలపరచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. మీరు కూడా ప్రార్థనాపూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచే ఉన్నాను. ప్రతిదినము దేవాది దేవుడు వాగ్దానం ఇస్తున్నప్పుడు విశ్వాసంతో పొందుకోగలిగితే ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని ఆ దినం దేవాది దేవుడు మన జీవితంలో నెరవేర్చే దేవుడిగా ఆయన ఉంటాడు. ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం. తలలో వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు. ఉదయ కాలంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని, కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనమును చదువుకుందాం. అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. దేవుని స్తోత్రం. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మనకిస్తూ మనలను బలపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం గమనిస్తే, ఒకరోజు యేసు ప్రభు వారు శిష్యులు అందరూ కూడా ధోనిలో ప్రయాణం చేస్తున్నారు. సముద్రం మధ్యలోనికి వెళ్ళేటప్పటికీ అనుకోకుండా తుఫాను ఎదురైంది. ధోని అలల చేత కొట్టబడిచి ఉంది. నీళ్ళన్నీ కూడా ధోనిలోనికి వస్తూ ఉన్నాయి. ఈ శిష్యులు ఈ పరిస్థితులన్నీ కూడా చూసి వాళ్ళ జీవితంలో భయము ఆవరించింది. నీళ్ళన్నీ ధోనిలోనికి వస్తే ఈ ధోని అలల చేత కొట్టబడిచి ఉంది. ఒకవేళ ఈ ధోని మునిగిపోతే మన జీవితంలో అపాయములో ఉంటాము, మనము ప్రాణాలు కోల్పోతాము. ఈ ధోని మునిగిపోతుంది. కష్టంలో ఉన్నాం, శ్రమలో ఉన్నాం. ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా చూసి శిష్యులు భయపడడం మొదలుపెట్టారు. ఏమైపోతామో, ఈ ధోని ఏమైపోతుందో, మన ప్రాణాలు ఏమైపోతాయో అని భయపడుతూ వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, నశించిపోవచ్చున్నాము, మమ్ములను రక్షించుము అని వేడుకుంటారు. అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు అంటారు, ఓయి అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడ్డారు? దేవుని యొక్క మాటలో అర్థాన్ని మనం గమనిస్తే, నేను మీతోనే ఉన్నాను కదా, ఎందుకు పరిస్థితులను చూసి భయపడ్డారు? తుఫానును చూసి భయపడ్డారు? ఎందుకు ఈ గందరగోళ పరిస్థితులను మీరు చూసి భయపడ్డారు? నేను మీతోనే ఉన్నాను కదా, నేను మీకు సహాయం చేయనా? ఈ తుఫాను నుండి మిమ్మల్ని విడిపించిన ఆదుకుంటాను కదా, మీరు ఎందుకు భయపడ్డారు? మీలో అల్ప విశ్వాసం లేదు మీకు. యేసయ్య మాతోనే ఉన్నాడు, యేసయ్య మాకు సహాయం చేస్తాడు, ఈ ఆపద నుండి రక్షిస్తాడు అన్నటువంటి విశ్వాసం మీకు లేదు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి మన జీవితంలో మనకున్న పరిస్థితులను చూసి, మనకున్నటువంటి ఇబ్బందులను చూసి మనము చాలా సమయాలలో భయపడుతూ ఉంటాం. మనలో ఏదో ఒక అవిశ్వాసం, మనలో ఏదో ఒక అపనమ్మకం, ఏంటి నా పరిస్థితులు ఇలా ఉన్నాయి అని అనుకుంటాం. కానీ దేవుని బిడ్డలుగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, అల్ప విశ్వాసం మనలో ఉండకూడదు. విశ్వాసంతో మనం జీవించాలి. దేవుడు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా సహాయం చేస్తాడు, విడిపిస్తాడు, నాకున్న ఇబ్బందిని తొలగిస్తాడు అన్నటువంటి విశ్వాసం మన జీవితంలో ఉండగలిగితే ఖచ్చితంగా ఇక్కడ పరిస్థితులను నిమ్మలపరిచాడంట. తుఫానును దేవుడు నిమ్మలపరిచి సమాధానకరమైనటువంటి పరిస్థితులను అక్కడ వారికి అనుగ్రహించాడు. నిజమే, ఈరోజు నీవు కూడా నమ్మగలిగితే నీకున్న ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఏ సమస్యల్లో నీవు ఉన్నప్పటికీ కూడా, కలవరంతో ఉన్నావేమో, ఈరోజు ఎటువంటి పరిస్థితులలో నీవు ఉన్నప్పటికీ కూడా నీకు సహాయం చేయగలిగినటువంటి గొప్ప దేవుడు, నిన్ను ఆదరించగలిగినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఉండండి, దేవుని మీద నమ్మకం పెట్టుకోండి, మీకు సహాయం చేస్తాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వేలాది వందనాలు యేసయ్య. చక్కని వాగ్దానం ఇచ్చారు,
అవిశ్వాసముతో ఉండకూడదన్నావు తండ్రి. ఒకవేళ అవిశ్వాసముతో అపనమ్మకంతో మేమున్నామేమో, బలపరచండి. పరిస్థితులను చూసి భయపడుతున్నామేమో తండ్రి, మాకు ధైర్యమునివ్వండి. మీ కృపను అనుగ్రహించండి. నీ సహాయం మాకు దయచేయమని మమ్మల్ని ఆదరించి, ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించి ఉన్నారో వారు అడుగుచున్న ప్రతి కార్యములు వారికి అనుగ్రహించమని, నెమ్మది దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.